రాజేంద్రనగర్లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్లో ఒక ఇంటిపై పతంగి ఎగురవేస్తున్న బాలుడు విద్యుద్ఘాతంతో మృతి చెందాడు. అత్తాపూర్ లక్ష్మీవాణి టవర్స్ పై పిల్లలు పతంగులు ఎగురవేస్తున్నారు. వారితో పాటు మహారాష్ట్రకు చెందిన 11 ఏళ్ల తనీష్ గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు శ్రీపాల్ అన్న. నేను లక్ష్మీవాణి అపార్ట్మెంట్లో కింద ఉంటాను. ఆఫీస్ కేబుల్ ఆఫీసు. యాక్చువల్లీ ఏంటంటే నిన్న పిల్లలు అందరు కలిసి పతంగులు ఎగిరేయడానికి వస్తారుగా. దీనివల్ల ఏంటంటే ఆ ముంగడ మల్లయ్య ఉంటారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఈ ఫ్రెండ్స్ అందరు పైన వచ్చి పతంగి ఎగిరేయడానికి వచ్చినారు. వచ్చిన తర్వాత సంథింగ్ ఆడ ఏసీ కరెంట్ ఏమో కుల్లో ఉందని అంటున్నారు వాచ్మెన్. దానివల్ల ఏంటంటే రేలింగ్కు టచ్ అయినట్టు, అది పవర్ టచ్ అయినట్టు ఆ అబ్బాయి చూసుకోలేడు. ఆ రేలింగ్ ఇట్లనే ఒరిగినట్టు పతంగి ఎగిరేసుకుంటే సంథింగ్ కింద పడిపోయాడు తమ్ముడు. వాళ్ళన్న పతంగి ఎగిరేస్తున్నాడు. అప్పుడు ఇమ్మీడియట్లీ ఇంకా ఏమైందో అప్పుడే తీసుకెళ్ళాడు. వాళ్ళ బ్రదర్ తీసుకెళ్ళిపోయాడు ఇమ్మీడియట్లీ. వీళ్ళు ముంగడ మల్లయ్యలు ఉంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు, పాపం రెంట్కు ఉంటారు. అలా రెంట్కు వచ్చినారు. వాళ్ళ పిల్లలు వచ్చి ఆడుకుంటారు. ఫ్రెండ్స్ ఆడుకోనికి వస్తారు. అట్లా ఎదురుగా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుకోనికి వచ్చినట్టు అబ్బాయి నిన్న బై మిస్టేక్ జరిగింది, చనిపోయాడన్నట్టు అని తెలిసింది. నా పేరు మోహిత్. నా దోస్తుల కాడికి వెళ్తే నేను కొత్తగా ఎగిరిపోవడానికి నా తమ్ముడు వచ్చింది. అక్కడ ముందు వెళ్తే పెంట్ హౌస్ దగ్గరికి ఆ ఏసీ ఉంది. అయితే అక్కడ షార్ట్ ఆ ఏసీ వైర్లు ఎదిగి మొత్తం అన్ని రాడ్లకి పిల్లర్స్కి మొత్తం అట్లా షాక్లు వస్తుంటాయి పైకి. మళ్ళీ ఇలా నీకు షార్ట్ తగిలింది. మోహిత్ అని అరిచిండాడు నాకు. నేను ఉరికి నా దగ్గర వెళ్ళినప్పుడు కింద పడిపోయాడు. ఆయనకి ముట్టుకుంటే ఏం షాట్ రాలే. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఇంటికి తెస్తే జోయా హాస్పిటల్కి వెళ్ళినా. జోయా హాస్పిటల్కి వెళ్ళి ఉస్మానియా తీసుకెళ్ళాను. అయితే ఈ బిల్డింగ్లో ఇట్లా అయింది. ఏం చదువుకుంటాడు మీ తమ్ముడు? నా తమ్ముడు ఫస్ట్ క్లాస్. ఏం పేరు? తనీష్. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సాయంత్రం అందాజా 4 గంటల ప్రాంతంలో అభిషేక్ అనే అతను మాకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే వాళ్ళ బ్రదర్ కొడుకు తనిష్క్ 11 ఇయర్స్ అనే అబ్బాయి, తర్వాత వాళ్ళ అబ్బాయి మోహిత్ 15 ఇయర్స్, ఇద్దరు కలిసి శ్రీ వాణి టవర్స్, మల్లయ్య టవర్స్ ఆపోజిట్లో ఉన్నటువంటి వాణి టవర్స్ అపార్ట్మెంట్ పైన వాళ్ళు ఆడుకుంటుండగా ఆడుకునే క్రమంలో తనిష్క్ 11 ఇయర్స్ అనే అబ్బాయి అక్కడ ఒక చిన్న ఎలక్ట్రికల్ షాక్ తగిలి కింద అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళు అబ్బాయిని తీసుకొని జాయ్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ జాయ్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చూసి ఇది బ్రాడ్ డెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీని తర్వాత ఈ అబ్బాయిని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా మేము కేసు నమోదు చేసినాం. తర్వాత అబ్బాయి యొక్క డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి పంపడం జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ పిల్లలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆడుకోవడానికి అపార్ట్మెంట్స్ పైకి వెళ్ళడం, తర్వాత గ్రౌండ్లలో ఆడుకోవడం, సో అదే మాదిరి పతంగులు ఆడుకోవడం, ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులకు మా పోలీసు తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు ఎక్కడన్నా బయట ఆడుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఉండి ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా గమనించి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని చెప్పాలని చెప్పేసి మేము మా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి మా ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ.